హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం సొరకాయ పాలు పోసి వండుతారు కదా, అది ఎలా వండాలో చూద్దాం. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ సొరకాయ చూడండి ఎంత ఉందో, పెద్ద సొరకాయ అన్నమాట. దీన్ని ఎలా కోసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ముందు అంత పెద్ద సొరకాయని ఇలా హాఫ్ కింద చేసుకోవాలి. చేసుకున్నాక ముచ్చుకు తీసేసుకోవాలి. ముచ్చుకు తీసేసుకోవాలి. ఇలాగా ముచ్చుకు తీసుకున్నాక పీల్ చేయాలి. పీలర్తో మనం దీన్ని పీల్ చేసేద్దాం. ఇలా మొత్తం సొరకాయని పీల్ చేసి మనం వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కుని ముక్కలు కోసుకుందాం. సొరకాయని ఇలాగ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పీసెస్ కింద కట్ చేసుకుని దీన్ని ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద అన్నీ కోసేసుకోవాలి. కోసుకుని నేను ఇలా దీంట్లో వేసుకున్నాను, కుక్కర్లో వేసుకున్నాను. కుక్కర్లో 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా కోసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. నేను వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆనపకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా మనకి, ఆ వాటర్ సరిపోతుంది. కొంచెం వేసుకుంటే చాలు. వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా బాడీకి మంచిది, వేడి అనేది తగ్గుతుంది. అలాగే డీహైడ్రేషన్ కూడా అవ్వకుండా ఉంటుంది వాటర్ ఉండడం వల్ల ఇందులో. దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ముందు చూద్దాము. వాటర్ పోసుకుని మూత పెట్టుకుని అలా విజిల్ పెట్టేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకుని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేయాలి. విజిల్ తీసేస్తే చూడండి, మనం ఆల్రెడీ చాలా తక్కువ వాటర్ పోసాం కదా, అయినా చూడండి ఎంత వాటర్ ఉన్నాయో. అంటే మనకి వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అవి ఏంటంటే మలబద్ధకం ఉంటుంది కదా, అది తగ్గుతుంది. ఎసిడిటీ తగ్గుతుంది. ఇంకా దీంట్లో 92% వాటరే ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ కూడా అవ్వదు. బాడీని చల్లగా ఉంచుతుంది. ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఈ కర్రీ రూపంలో కానీ జ్యూస్ కింద తాగినా కూడా చాలా యూజ్ ఉంటుంది. డైలీ పరగడుపున ఒక గ్లాస్ జ్యూస్ తాగినా కూడా చాలా యూజ్ ఉంటుంది మనకి. ఇది షుగర్ క్వాంటిటీ అది కూడా తక్కువగా ఉంటుంది కదా, షుగర్కి అది కూడా మంచిది అయి ఉంటుంది. ఇది వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో కారం తక్కువ వేసుకుందాము, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా. మిక్స్ చేసి సిమ్లో ఉడకనిద్దాం. కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెంగా పాలు పోసుకుని వేసుకోవాలి. పాలు అన్నాను కదా, డైరెక్ట్ పాలు వేయకూడదు. బియ్యం పిండిలో పాలు వేసి వేయాలి. ఎందుకంటే డైరెక్ట్ పాలు వేస్తే మనం ఏమవుతుందంటే ఇరిగిపోతాయి పాలు. అలాగే ఇలా పిండి కలిపి వేస్తే కూడా చిక్కగా వస్తుంది కూర అనేది. అలాగే పాలు కూడా విరగకుండా ఉంటాయి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం పాలు కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలిపితే మనం ఉండలు కట్టమన్నమాట. అవి చూడండి చిక్కగా వచ్చినాయి కదా. ఇలా ఉండలు లేకుండా కలపాలి. కలిపి ఇప్పుడు మనం అందులో వేసేద్దాము. మనం కర్రీ ఉంది కదా, కర్రీలో తిప్పుకుని అలా వేసేద్దాం. వేసేసి కలుపుదాం. కలిపి మూత పెట్టుకుని మగ్గనిద్దాం కొంచెంసేపు. తాలింపు వేసుకుందాం మనం. ఇలా పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అందులో ఏం వేసుకోవాలో చూద్దాం. కొంచెం సాయమినపప్పు, జీలకర్ర, వెండిమిర్చి, ఆవాలు వేసుకుని తాలింపు వేసుకోవాలి. పోపు మాడిపోతుందని నేను పోపు వేసేదాకా చూడలేదు, తీయలేదు వీడియో. అలా అన్నీ వేసుకుని కలుపుకోవాలి. చూడండి చిక్కగా అయిపోయింది. ఇది మనం స్టవ్ ఆపేసాక కూడా ఇంకా దగ్గర పడిపోతుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం కట్టేసుకోవచ్చు పొయ్యి.
కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను. ఇది ఇలా ఉన్నప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇంకా కొంచెం దగ్గరికి పడుతుంది. ఎందుకంటే బియ్యం పిండితో పాలు వేసాం కదా, ఇంకా చిక్కగా అవుతుంది అన్నమాట. అందుకని కట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.